ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించినది, మారుమనసు పొందుడి అని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేకలు వేయు ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. బాప్తిస్మమిచ్చు యోహాను ఇట్లనెను, మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయును అని వారితో చెప్పెను. ఆ సమయములో యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దానుకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని అడిగెను. యేసు ఇట్లనెను, ఇప్పటికీ కానిమ్ము. యేసు బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను.